నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక రోజులో 15 గంటలు నిద్రపోయేదాన్ని. ఒక రోజుకి 15 గంటలు నిద్రపోవడం ఏంటక్క అని ఆశ్చర్యపడకండి. ఎవరి పనులకి వాళ్ళెళ్ళిపోయి పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని 11, 12కి పడుకునేదాన్ని ఆఫ్టర్‌నూన్. మళ్ళీ 3, 4 ఆ టైంకి లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి, వంట చేసి 7, 7:30 కల్లా తినేసి పడుకునేదాన్ని. నన్ను నా వాలకం చూసి ఆశ్చర్యపడ్డవారున్నారు, తిట్టుకున్నవారు గూడా ఉన్నారు. ఆకలి రుచెరగదు, నిద్ర చోటెరగదు అనే సామెత ఉన్నది గదా! ఒక పూట అన్నమైన తినకుండా ఉండేదాన్ని గానీ నిద్ర లేకుండా మాత్రం అస్సలు ఉండకపోయేదాన్ని. నా లైఫ్‌లో అవి చాలా అందమైన రోజులని చెప్పొచ్చు. ఏ టెన్షన్ లేకుండా ఉండేదాన్ని. ఉండలేక యూట్యూబ్ అని పెట్టుకుంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక 2 టైమ్స్ ప్రశాంతంగా ఉన్నా అనిపించింది. రీసెంట్‌గా వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి మొబైల్స్ అలో లేదని బయటే తీసుకున్నారు. అప్పుడు గుడిలో ఉన్నంత సేపు. మళ్ళీ నిన్న ఈవినింగ్ వైఫై రీచార్జ్ అయిపోయింది. రీచార్జ్ చేపించాలనే ఇంట్రెస్ట్ లేకుండే, మనీ కూడా లేకుండే. చాలా రోజుల తర్వాత నిన్న నైట్ 7కి పడుకొని ఈరోజు మార్నింగ్ 6కి లేచిన.